ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం మల్యాల సమ్మక్క, కొండాయి గోవిందరాజు, నాగులమ్మ దేవాలయాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం మహాజాతరకు అందర్నీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నామని, 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే జనజాతరకు ప్రభుత్వం 105 కోట్ల రూపాయలు కేటాయించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చెయ్యాలని కోరారు. మేడారం జాతరకు రహదారుల పనులు దాదాపు పూర్తయ్యాయని, కొండాయి నుంచి ఊరాట్టం వచ్చే రహదారి విషయం అటవీ అధికారుల అనుమతి కొరకు మంత్రి కొండా సురేఖతో చర్చించి తొందరలోనే అటవీ ఉన్నతాధికారులతో మాట్లాడి రహదారి పూర్తి చేస్తామన్నారు సీతక్క. అంటే కొట్టుకుపోయిన వాటర్లో అవన్నీ కూడా రిపేర్ చేయడం కోసం కూడా బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది, కలర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కానీ అవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా కాంట్రాక్టర్ పాత బిల్లులకు కొత్త వర్కులకు ముడిపెడితే సహించేది లేదు. ఖచ్చితంగా ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ తీసుకున్నాడో మా ప్రాంతంలో చేయాల్సిందే అని కూడా వాళ్ళకు గట్టిగా చెప్తున్నాం. ఇప్పుడు రివ్యూలో కూడా చెప్తాం. అందరు భక్తులకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. అన్ని రోడ్లు కూడా దాదాపుగా జాతర చుట్టుపక్కల, మేడారం చుట్టుపక్కల అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. కొద్దిగా నేషనల్ హైవే మరి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా ఈ 5-6 రోజులలో కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా కొండాయి నుంచి ఊరట్టం వరకు దారి ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేక ఏండ్ల కొద్దీ అది పెండింగ్లో ఉండడంతో కొద్దిగా డస్ట్ ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఫారెస్ట్ అధికారులతోటి మాట్లాడుతూ ఉన్నాం. సంబంధిత మంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఇంకా వేరే కాంట్రాక్టర్లను కూడా సంప్రదించి ఈ రోడ్డు కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మనకు పోయినసారి వచ్చినటువంటి వరదలతోటి కూడా ఆ బ్రిడ్జి కూలిపోవడం పెద్ద డ్యామేజ్గా ఉంది, దాన్ని కూడా రాబోయే కాలంలో చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వారి అవసరాలతో పాటు వారికి భవిష్యత్తులో వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద 2 రకాల ఆప్షన్స్ మాకు ఇచ్చారు. ఒకటి ఊరు చుట్టూ కరకట్ట, లేదంటే కొత్త ప్లేస్లో ఇండ్లు నిర్మాణం. జాతర అనంతరము ఏదైతే వరద బాధిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు లేదా సురక్షితమైనటువంటి మరి ప్లేస్ ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, జాతర పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, నాణ్యత లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వాలిటీ కంట్రోల్ చేసిన తరువాతే బిల్లుల చెల్లింపు జరుగుతుందని తెలిపారు. వరదల సమయంలో కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇక్కడి గ్రామాలను జాతర అనంతరం వరద ముంపు ప్రాంతాలను వేరే ప్రాంతాలకు తరలించడమా, గ్రామ చుట్టూ వరద రాకుండా కరకట్ట నిర్మించాలా అనే విషయంపై ఇంజనీరింగ్ అధికారులతో పూర్తి నివేదిక తెప్పించి ప్రత్యేక దృష్టి పెడతానని మంత్రి అన్నారు. అంతకుముందు దొడ్ల బ్రిడ్జిని మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీఓ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజ, ఏటూరు నాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీత్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడారం జాతర సంబంధించినటువంటి రివ్యూను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా పంచాయతీరాజ్ కమిషనరు హనుమంతరావు గారు, మరి అదేవిధంగా ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్, ఈఎన్సీ పిఆర్, అదేవిధంగా ఆర్టీసీ డిఎం అధికారులతో పాటు మన జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు కూడా వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ జాతర ప్రాంగణంలో ఇంకా కొన్ని రోడ్స్ కొన్ని చిన్న మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈ 4-5 రోజులలో కంప్లీట్ చేస్తాం. మేజర్గా కొన్ని ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ తోటి కూడా కొండాయి కానీ ఊరట్టం రోడ్డు అది ఆగిపోవడం జరిగింది. అది కూడా ఈరోజు కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆ ఫారెస్ట్ వాళ్ళతో సమన్వయం చేసుకొని చేయమని చెప్పడం జరిగింది. ఇంకా ఏమేమి సమస్యలని కూడా సార్ట్అవుట్ చేసుకొని మరి ఈ 5-6 రోజులలో మిగతా వర్కులు దాదాపుగా 10వ తారీఖు వరకు ఎలాంటి పని కూడా మిగలకుండా, మనకి ఇంకా 15-18 రోజులు ఉంది. అయినప్పటికీ కూడా అన్ని పనులు ముందస్తుగానే ఎలక్షన్స్ ఉండి మరి లేటుగా మనం వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన మ్యాక్సిమం చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లు కొంతమంది పాత బిల్లులు, గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఇక్కడ మొండికేసే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చేయకుంటే వేరే వాళ్ళని పురమాయించి కూడా వర్కులు చేయించడం జరిగింది. అట్లా అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాము. అదే కాకుండా పోలీస్ అధికారులు కూడా ఈరోజు ఐజీ తరుణ్ జోషి గారు కూడా మరి ఈ ప్రాంగణంలో గతంలో జాతర
టైంలో పనిచేసినటువంటి అధికారులందరితోటి కూడా ఇప్పుడు వారు కూడా రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అన్ని శాఖల యొక్క మీటింగ్స్ అవుతా ఉన్నాయి. తొందరలోనే మరి ఆర్టీసీ ఎండి గారు కూడా వస్తారు. అదేవిధంగా మా పిఆర్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా తొందరలోనే విజిట్ చేస్తారు. ఆ అన్ని శాఖల అధికారులు వచ్చి వాళ్ళ శాఖలను కూడా ప్రత్యేకంగా కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంకేమైనా లోపాలు ఉంటే కూడా తప్పకుండా ప్రజల నుంచి కానీ పత్రికా మీడియా దగ్గర నుంచి కానీ అదేవిధంగా భక్తుల నుంచి కానీ మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఏదున్నా కూడా మాకు తెలియజేయండి, సరిదిద్దుకుంటాం. మంచి సౌకర్యాలతోటి జాతర నిర్వహించుకుందామని. జాతర తేదీలు 21 నుంచి 24 వరకు మహాజాతర జరుగుతుంది కాబట్టి అందరి భక్తులకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం.